ఇట్లా చెప్తే నాకు అనిపించేది బాధ. 1100 గురించి నేను పనిచేసేది కాదు కదా. నాకు ఒక రోజు బెంచ్ ఉంటుంది, నాకు ఒక బంగ్లా ఉంటుంది, నాకు ఒక ఎకరాల కొద్ది భూమి ఉంటుంది. నేను చెప్తాను కదా, ఈరోజు 20 కంపెనీల్లో నేను ఈరోజు చేసుకున్నాను. టాప్ కంపెనీస్లో ఈరోజు 20 కంపెనీస్ కొన్నాను. అర్థమవుతుందా? ఈరోజు నా డ్రీమ్ 2025 డ్రీమ్ వచ్చేసరికి మినిమం 10 ప్రాపర్టీస్ కొనాలి. నా డ్రీమ్ 10 ప్రాపర్టీస్. ఒకసారి చూడండి, కార్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఎకరాల కొద్ది భూమి ఉంది, అయినా కూడా వచ్చి పనిచేస్తున్నట్టు. అంటే డిసెంబర్ 2025 ఉంది కదా, అది పురుషోత్తం దాసు 50 లక్షల రూపాయలు చెక్ రావడానికి రాసి పెట్టుకున్నా. నేను చెప్పడం కాదు, నా గోడలు చెప్తాయి, మా ఇంటి గోడలు చెప్తాయి. అడగండి, మా ఇంటి గోడలు మాట్లాడితే పురుషోత్తం దాసు ఏం చేయబోతారో, పూర్ణ ఏం చేయబోతుందని చెప్పి సార్ ఫోన్ చేయండి. ఏందో సార్ ఇవన్నీ ఏడైతే ఏడేస్తారు మమ్మీ. నువ్వు ఆడా కాదు, మగా కాదు, అలా తేడా కూడా కాదు. ఏడ సార్ ఇవన్నీ ఏడా? నేనన్నా 2 చేతుల్లో నుంచి బిజినెస్ చేస్తున్నాడు అంటే మీకేం పోయి కాలం రాని అని చెప్పినాను. అంట ఒక్కోసారి అంట బాధకి మనసులో బయట అంటే మళ్ళీ ఒప్పుకోలేదు. మళ్ళీ ఇమీడియట్గా ఏం చేస్తారు, అబ్బాయిని కంప్లైంట్ చేస్తారు, సార్ దాస్ సార్ ఎక్కడున్నాడు అక్కడున్నాడు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఒక ఆయన 3 లక్షల అప్పు గురించి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఒక స్టార్టర్ ఎక్కడ మనకు 3 లక్షల అప్పు. ఎవరికి ఎంత ప్రాబ్లం ఉందో తెలియదు మనకి. ఇక్కడ పని చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ శరీరం ఉంది కదా, ఏం చేస్తాం ఈ శరీరం? ఈ శరీరాన్ని శ్వాస ఆగిపోతే చచ్చిన చేపతో కూడా కొన్ని డబ్బులు వస్తాయేమో చచ్చిన చేపకి, కానీ ఈ శరీరానికి కూడా రాదు. ఇలాంటి శరీరాన్ని తీసుకుని మీరు మార్కెట్లో ఏం అమ్మలేరు. ఈ శరీరం దేనికి పనికిరాదు. శ్వాస ఉన్నంత వరకే పోరాడు, శ్వాస ఉన్నంత వరకే యుద్ధం చెయ్యి. యుద్ధం ఎవరితో చేయాలి తెలుసా? నీతో నువ్వు చేయాలి, బయట ఎక్కడో కాదు. నీ శరీరంలో చాలా రకాల నెగిటివ్స్ ఉంటాయి. ఒకరితో సరిగ్గా నువ్వు కలిసి సంగతించే హార్మోని ఉండదు. కొంతమందికి ఎవరు చూసినా కూడా ఏకాలు చేయాలనిపిస్తుంది. ఎవరికి అనుకున్నంటే ఈ పేదవాళ్ళకి ఉండదు, ధనవంతులకు ఉండదు, మధ్య తరగతి మనవాళ్ళకే. నాకు అనిపిస్తుంది ఎవరైనా వృత్తిని సక్రంగా ఉండదు అనుకుంటే 20 లక్షల రూపాయలు రావడం చాలా ఈజీ, చాలా ఈజీ, సింపుల్. క్లబ్ 3 స్టెప్లో 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఈ 3 స్టెప్లు చేయలేమా? అలాగే మీకు ఆల్రెడీ సక్సెస్ ప్రిన్సిపల్ ఇచ్చేసింది. సార్ కోర్ చేయాలంటే సార్ నేను ఎవ్రీ మంత్ 5,000 అమ్మాలి, 5,000 అమ్మాలి సార్. నేను ఇప్పుడు బిజినెస్లోకి వచ్చినాక గడ్డం తీసుకుంటున్నా, నేను ఈ బిజినెస్లోకి వచ్చినాక గడ్డం తీసుకుంటున్నా, ఈ బిజినెస్లోకి వచ్చినాక బ్రష్ చేస్తున్నా, ఈ బిజినెస్లోకి వచ్చినాక ఓ తింటున్నా అనేట్లు ఎవరు ఉన్నారు ఇక్కడ? మరి మీ ఇంట్లో మీరు వాడడానికి 5,000 ఎక్కువ ఖర్చు అవుతుంది, 10,000 ఖర్చు అయిపోయారంటే నువ్వు ఏడా బిజినెస్ చేస్తావు? ఏడాది బిజినెస్ అవుతుందా? 5-10,000 అమ్మలేవు, కానీ 5,000 కోట్ల కంపెనీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు నువ్వు? 5,000 కోట్ల కంపెనీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు? ఈరోజు గవర్నమెంట్ పిలిచి ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన మీరు మంచి బాగా పనిచేస్తారని చెప్పి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతుంది మన 3 లేడీస్కి. ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు గవర్నమెంట్లో చూడండి, 14 సంవత్సరాలు పనిచేసిన ఐపీసీ, సిఆర్పిసి, ఐఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద, ఐపీసీ మీద ఆల్రెడీ అవి చట్టాలు మారిపోయినాయి. దాని మీద 14 సంవత్సరాలు చేసిన నాకు ఒక్కటే తెలిసి ఏం తెలుసంటే పని హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు. ఈ భూమి మీద హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు. మీరు ఏం పని చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. సార్ నేను ఇక్కడ పుట్టుంటే నాకు డబ్బులు వచ్చుండేవా, ఇక్కడ పుట్టుండకపోతే డబ్బులు వచ్చుండేవాళ్ళు, నేను ఆడపిల్లనైతే నేను పని చేస్తుండేవాడిని, మగపిల్లనైతే పని చేస్తుండేవాడిని, నేను ఆంధ్రాలో కాకుండా తెలంగాణ పుట్టి బాగుండేది, తెలంగాణ కాకుండా దుబాయ్లో పుట్టి బాగుండేది, దుబాయ్లో కాకుండా నేను ఢిల్లీలో పుట్టి బాగుండేది. ఇట్లాంటి వదిలేండి.
పని మాత్రమే ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ ఎట్లుంటో తెలుసా? వీరబ్రహ్మేంద్ర స్వామి మీకు తెలుసో తెలీదు, నాకైతే తెలుసు. ఎందుకంటే మన ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించుకున్నాను. ఆయన ఒక శిష్యుడు ఉండేవాళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధాంతం చెప్పి ఇన్నోసెన్స్గా పనిచేస్తే ఎలా రిజల్ట్ వస్తుందో చెప్తారు చూడండి. ఆయన ఏం చేశాడంటే అందరు శిష్యులు ఆయన మీద ఒక అవమానించేటోళ్ళు. సార్, ఎందుకు మీరు ఎక్కువ ఈ సిద్ధుని ఎందుకు బాగా నమ్ముతున్నారు? ఇలాంటి వ్యక్తులు మీరు నమ్మితే మీకు మంచిది కాదని చెప్పి శిష్యుని సలహానిచ్చేవాళ్ళు. శిష్యుని సలహానిచ్చేటప్పుడు అంటే అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అనేటోడు, ఎందుకు నీ సిద్ధుని ఎక్కువ నమ్ముతారని చూపిస్తాను అని చెప్పి ఇలా దారిని నడుచుకుంటూ వెళ్తే అక్కడ కుక్క చచ్చిపోయింది. ఆ కుక్క చచ్చిపోతే అక్కడ అందరూ చూస్తారు, వాసన ఒకటే వాసన. బా, ఏం వాసన అని చెప్పి ఒకటే వాసన అంటారు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ పిలుస్తాడు, ఇక్కడే మీ యొక్క నిజాయితీని చూస్తాను, మీ భక్తిని చూస్తాను, మీలో ఉన్న ఎంత విశ్వాసం నా మీద ఉందో చూస్తాను అని చెప్పి అంటాడు. అవునా, సరే అని చెప్పి అక్కడ ఆపిన తర్వాత అక్కడ కుళ్ళిపోయిన ఏదైతే కుక్క శవం ఉందో ఆ శవము మీరు తినండి అని చెప్పి అందరికీ చెప్తాడు. అందరికీ చెప్పేసరికి ఒక్కరు తినాలి కదా, కంపు వెళ్తాడా వెళ్ళడు కదా. సో అక్కడ సిద్ధుడు చెప్పారు, మీరు వెళ్ళాలనుకుంటే సిద్ధుడు ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేసినప్పుడంటే ఆ స్వామి అంటూ చెప్పి పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్ళి తింటుంటాడు. ఆ కుక్క మాంసాన్ని ఏదైతే తింటుంటాడు. తినేసరికి అందరూ కుళ్ళిపోయిన కుక్క మాంసం తింటున్నాడు ఒకటే అని నమ్ముతున్నాడు. కానీ యాక్చువల్గా ఆయన గురువుకి ఎప్పుడైతే నమస్కారం చేసుకుని అక్కడికి వెళ్ళేసరికల్లా అవి పలు రకాల పండ్లు, అవి రకరకాల పండ్లు అయిపోయాయి. ఆయన పండ్లే తింటున్నాడు. ఇది చూసే వాళ్ళందరికీ కుక్క మాత్రమే కనిపిస్తుంది, కుళ్ళిపోయిన కుక్క మాంసం మాత్రమే తింటున్నా కనిపిస్తుంది. మీకు ఇక్కడ కూడా చాలా మంది సిద్ధులు ఉన్నారు, అలాగే చెప్పే విశ్వాసం లేని ఇక్కడ ఇష్టపడుతూ కూడా ఉన్నారు. అర్థమైందా?